నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కనుల పండుగ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించిన అశేష భక్త జన సందోహం. రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో గళం విప్పుతున్న అధికార పార్టీ ప్రతినిధులు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన అమలుపై ప్రశ్నించిన ఒంగోలు ఎంపీ మాగుంట. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో విలేజ్ క్లస్టర్ లెవెల్ క్రీడా పోటీల నిర్వహణ. రిబ్బన్ కత్తిరించి ఆట పోటీలను ప్రారంభించిన పలువురు ప్రముఖులు. దోనకొండ కేజీబీవీని సందర్శించిన గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ సిహెచ్ మాధవీలత. 10వ తరగతి విద్యార్థిని మృతి పట్ల విచారాన్ని వ్యక్తపరిచిన అధికారులు. ఉపాధి హామీ వేతనదారులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఈ విధానం అమలులో ఉందన్న ఏపీఎం మహాలక్ష్మి. ఉద్యోగ ఉపాధి పెంపుకు ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన అమలుపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు. దేశంలో స్త్రీ పురుష నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపుదల చేయటకు సంస్థలు యజమానులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన పథకం లక్ష్యాలు అమలు తీరుపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి సమాధానమిస్తూ దేశంలో క్రొత్త ఉద్యోగాల కల్పనకు మరియు కోవిడ్ కాలంలో జరిగిన ఉద్యోగ నష్టాన్ని పూడ్చుటకు యజమానులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన పథకాన్ని 1/10/2020న ప్రారంభించడమైందని, దీని క్రింద మొత్తం 71.80 లక్షల మందికి లబ్ధి చేకూర్చడం జరిగిందని, దీని ఉద్దేశమని 31/3/2022 నాటికి 75.11 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. 24/1/2023 నాటికి 1,51,000 సంస్థల ద్వారా 60.26 లక్షల మందికి లబ్ధి పొందారని కేంద్ర మంత్రి తెలిపారు. కులమత వర్గ రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అర్హులైన పేదలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఎమ్మెల్యే కేపీ నాగార్జునారెడ్డి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు కేపీ నాగార్జునారెడ్డి మండల స్థాయి అధికారులు, వైసీపీ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ 3 ఏళ్లలో ఒక్కో కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందో తెలియజేసే కార్యపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అని, ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్న పార్టీ ఎవరైనా ఉందంటే అది వైసీపీ అని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, గ్రామ సర్పంచ్, ఎంపీటీఓ, అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు మా ప్రభుత్వ కార్యక్రమంలో కోలమీరుపడ పంచాయతీలో ఉన్నాం. 38-39 సచివాలయాలు పూర్తయ్యాయి. 35,000 పైన ఇళ్ళని ప్రతి గడపని పలకరించడం జరిగింది. ప్రతి ఒక్కరితోటి మాట్లాడడం జరిగింది. ప్రతి కుటుంబం చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఇంటికి వెళ్తూ గృహ సారథులు కానీ, సచివాలయం కన్వీనర్లు కానీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరూ గర్వంగా తలెత్తుకొని ప్రతి ఇంటికి వెళ్ళి నిలబడి మీకు ఎంతవరకు సహాయం అందింది, ఎంతవరకు మంచి చేయగలిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగనన్న అన్ని విధాలుగా ఎటువంటి భేదాలు లేకుండా మీ అందరికీ సంక్షేమ పథకాలు అందించగలిగారా, ఇది గర్వంగా తలెత్తుకొని అడగగలిగే పరిస్థితి. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఆ ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, స్కూళ్ళు కానీ, హాస్పిటల్ కానీ, మరియు సచివాలయాలు కానీ, మరియు రోడ్లు, కాలువలు అన్ని విధాలుగా ఈ 3.5 సంవత్సరం 4 సంవత్సరాల్లో ఎంత మేరకు చేయగలం అభివృద్ధి ఎంత మేరకు చేస్తూ ప్రతి కుటుంబానికి అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఎంపీపీ పోరెడ్డి అరుణ చెంచిరెడ్డి గారు మరియు జెడ్పీటీసీ నారా బాబన్ రెడ్డి గారు, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ కొండయ్య గారు మరియు సర్పంచ్ సుబ్బారెడ్డి గారు, ప్రతి ఒక్కరూ మండలం నుంచి సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇక్కడ ఉన్న పంచాయతీ ప్రజలు ప్రతి ఒక్కరూ మంచి ప్రోగ్రాంలో, మంచి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తా ఉన్నారు. మరొకసారి ఇంత మంచి కార్యక్రమం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిపై తర్లుపాడు ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి చేసిన విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని తర్లుపాడు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఉణుముల చిన్నపరెడ్డి అన్నారు. ఈ మేరకు మార్కాపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వంలో మేము కుల మతం చూడకుండా అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇచ్చాం. మీరేమిచ్చారు? తర్లుపాడు మండలంలో ఉన్నటువంటి మత్స్యకారులైనటువంటి వాళ్ళను బతికుండగానే చనిపోయినట్టుగా చిత్రీకరించి ఆ యొక్క పింఛన్లు తీసేసినటువంటి చరిత్ర మీకుంది. ఈ పింఛన్లు అన్నిటినీ మీరు అర్హత ఉన్న వాళ్ళని కూడా తీసేసి ఈ యొక్క పింఛన్లను మళ్ళీ వీళ్ళు తిరిగి కోర్టుకు వేసుకొని కోర్టు నుంచి రాబట్టుకోవడం జరిగింది. మీ పార్టీ కాదనే ఉద్దేశంతో వీళ్ళందరినీ మీ సంక్షేమ పథకాలు మేము అందరికీ ఇస్తున్నాం. ఎవరికి ఇచ్చావు మీ సంక్షేమ పథకాలు? మీ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నావు. మీరు పార్టీ చూడము, కులం చూడము, మతం చూడమని మీరందరినీ ఎవరు చూసి ఇచ్చారు? టీడీపీ అన్న వాళ్ళందరినీ పింఛన్లు తొలగించడం చేసినావు. ఈ దొంగ డాక్యుమెంట్ తయారు చేసి నువ్వు కబ్జా చేసింది బీసీల పొలం కాదా? బీసీలకు మేము న్యాయం చేస్తున్నాను. ఏం న్యాయం చేసినావు నువ్వు బీసీలకి? ఈ రకంగా బీసీల పొలాలను కబ్జా చేసి నువ్వు బీసీలకు మేము న్యాయం చేస్తున్నాం అని చెప్తావా? విత్ డాక్యుమెంట్తో రమ్మని చెప్పి నువ్వు సవాల్ విసిరావు. నువ్వు ఎప్పుడు రమ్మంటో చెప్పు. నువ్వు చేసినటువంటి భూ కబ్జాలు మొత్తం మా దగ్గర డాక్యుమెంట్లు విత్ ఎవిడెన్స్తో ఉన్నాం. తర్లుపాడు సెంటర్కి రమ్మని చెప్పి నువ్వు సవాల్ విసురుతున్నావు. మేము తర్లుపాడు సెంటర్కి ఎప్పుడు రమ్మంటో చెప్పమ్మా భూలక్ష్మి గారు, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు చేసినటువంటి కబ్జాలు మొత్తం ఒకటి మొత్తం మా దగ్గర చిట్టాలతో సహా ఉన్నాయి. నీకు అధికారం ఉందని చెప్పేసి మీరు ఆ రోజుల్లోనే ఇవన్నీ ఆన్లైన్ చేయించుకొని దొంగ డాక్యుమెంట్ తయారు చేసుకొని కబ్జా చేసినటువంటి చరిత్ర నీది కాదా? చెనకేశ్వర భూమిలో నీకు ఎట్టొచ్చింది? ఏమన్నా నీ తాత ఏమన్నా దేవుడి బోలంలో భాగం పంచుకున్నాడా? లేకపోతే నీకేమన్నా ఆస్తి వచ్చిందా? దేవుడి బోలంలో నీకు ఎట్లా వచ్చింది? డాక్యుమెంట్ నువ్వు దొంగ డాక్యుమెంట్ బాపున్నల దగ్గర దొంగ డాక్యుమెంట్ తయారు చేసి నువ్వు రీసెర్చ్ చేయించుకున్న మాట వాస్తవం కాదా? లేకపోతే ఏమన్నా చెనకేశ్వరం భూమిలో మీ తాతకు మీకేమన్నా మీకు భాగం వచ్చిందా? లేకపోతే వాళ్ళని ఏమన్నా వాటాదారుడివా? మీ చరిత్రలు మొత్తం ఉన్నాయి మా దగ్గర. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఆఖరి పోలీస్ స్టేషన్లోకి వస్తే కూడా కేసులు పెడితే కేసుల దగ్గర నుంచి కూడా కమిషన్లు తీసుకునే పరిస్థితి మీలో ఉండి మీరు మాట్లాడితే ఎట్లమ్మా? రాజస్థాన్లోని జేజేటీ యూనివర్సిటీలో అంగరంగ వైభవంగా 11వ స్నాతకోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒరిస్సా గవర్నర్ ప్రొఫెసర్ గణేషి లాల్ మరియు యూజీసీ బోర్డు మెంబర్ ఎస్కే యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జేజేటీ యూనివర్సిటీలో జరిగిన 11వ స్నాతకోత్సవ కార్యక్రమంలో మార్కాపురం పట్టణానికి చెందిన డాక్టర్ కందుల రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ పిహెచ్డి పట్టాను ఒరిస్సా గవర్నర్ గణేష్ లాల్, యూజీసీ బోర్డు మెంబర్ ఎస్కే యాదవ్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తన ఉన్నత చదువుకు సహకరించిన తన తల్లిదండ్రులు, భార్య, కుటుంబ సభ్యులు, ఇందిరా కాలేజీ యాజమాన్యానికి, రీసెర్చ్లో సహాయపడ్డ డాక్టర్ సిఎస్ గౌడ్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ నీట్ సెక్రటరీ డాక్టర్ శర్మ, మహామండలేశ్వర స్వామి, అర్జున్ దాస్, జేజేటీ యూనివర్సిటీ చైర్మన్ వినోద్ టిబేరేవాలా పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడులో వెలిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణం వేద పండితులు మంత్రోచ్చరణలతో భక్తి జనసంద్రం నడుమ ఆగమాచార్యులు కందాల భార్గవరాం, ఆలయ ప్రధాన అర్చకులు కారంపూడి రామనాచార్యులు అత్యంత వైభవోపేతంగా స్వామివారి కళ్యాణం ఎంతో కనుల విందుగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి మాఘ నక్షత్రమున స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. కళ్యాణ ఉభయదాతలుగా ఆలయ అనువంశిక ధర్మకర్త జవాజీ విజయభాస్కర్, ధర్మపత్ని శేషకుమారి, వీరి కుమారుడు జవాజీ సాయికృష్ణ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పీటలపై కూర్చుని వేణుగోపాలుని కళ్యాణం ఎంతో కమనీయంగా నిర్వహించారు. గోపు వెంకటయ్య దంపతుల చేతుల మీదుగా స్వామివారికి ముత్యాల తలంబ్రాలు అందజేసి స్వామివారి ఆశీస్సులను పొందారు. ఈ కళ్యాణ మహోత్సవానికి మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి సతీమణి కల్పనారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా దేవధర్మాదాయ శాఖ కార్యనిర్వాహక కార్యదర్శి ఈదుల చెన్నకేశవరెడ్డి మరియు ఆలయ అనువంశిక ధర్మకర్త జవ్వాజీ విజయభాస్కర్రావు ఆధ్వర్యంలో వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం భక్తుల నడుమ ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు. మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు సూరెడ్డి భూలక్ష్మి, రామసుబ్బారెడ్డి, మండల జెడ్పీటీసీ సభ్యులు వెన్న ఇంద్రమారెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా పలువురు కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో భక్తులకు అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కసెట్టి జగన్ బాబు, పలు వాహన ఉభయదాతలు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర జిల్లా స్థాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దొనకొండ కేజీబీవీ విద్యాలయంను గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ సిహెచ్ మాధవీలత సందర్శించారు. ఇటీవల వస్తున్న వార్తా కథనాల సమాచారాల మేరకు ప్రకాశం జిల్లా దొనకొండ కేజీబీవీ పాఠశాలను గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ సిహెచ్ మాధవీలత, విద్యాశాఖ అధికారి సాంబశివరావు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల మీడియాలో ప్రచురితమైన ఫుడ్ పాయిజన్ అనే అంశంపై సందర్శించడం జరిగిందని, ఇక్కడ పలు అంశములను గమనించడం జరిగిందని, విద్యార్థినులతో మాట్లాడి విషయం తెలుసుకుని ఆహార మెనూ ప్రకారం అందిస్తున్నారా లేదా అని అంటూ ఆరా తీశారు.
అయితే 10th క్లాస్ చదువుతున్న విద్యార్థిని సుప్రియ చనిపోవడం చాలా బాధాకరమంటూ విచారాన్ని వ్యక్తపరిచారు. గతంలో సుప్రియ ఆరోగ్యం సరిగ్గా లేక బాధపడుతున్నట్లు తెలిసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ నివేదిక సమాచారం ప్రకారం ఆహార పదార్థాలలో ఏదైనా లోపం ఉన్నట్లయితే వాటిని సరిచేసుకోగలరని సిబ్బందిని ఆదేశించారు. ఇటువంటి సమస్య ఎప్పుడైనా మళ్లీ తలెత్తితే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో SHO ఇన్ఛార్జ్ అరుణకుమారి, PHC హెల్త్ సిబ్బంది, MLHP రూతు, KGBV విద్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. నిన్న జరిగిన విషయం ఏంటంటే 6వ తారీఖున మన KGBV దొనకొండకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని వి సుప్రియ అనే అమ్మాయి అనారోగ్యంతో పాలై మరణించడం జరిగింది. ఆ విషయాన్ని మేము చాలా చింతిస్తున్నాం. ఇలాంటి విషయాలు మళ్ళా జరగకూడదని, జరగకుండా చూసుకుంటామని భావిస్తున్నాను. ఆ అమ్మాయి 23వ తేదీకు రావడం జరిగింది మన KGBVకి. పొంగల్ వెకేషన్ తర్వాత 24, 25 కొంత ఒంట్లో అనారోగ్యంగా ఉండటంతో ANM గారు ఆ అమ్మాయికి ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా 27వ తారీఖు బాగా తగ్గకపోవడంతో పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి ఆ పాపని పంపించడం జరిగింది. పేరెంట్స్ ఆ అమ్మాయిని మార్కాపురం వైద్యశాలకు తీసుకువెళ్ళారు. వాళ్ళు ఒంగోలు రిఫర్ చేయగా ఒంగోలు తీసుకువెళ్ళారు. అక్కడి నుంచి గుంటూరు తీసుకువెళ్ళారు. అయితే 10 రోజుల తర్వాత అమ్మాయి ఆరోగ్యం బాగా పాడైపోయి మరణించడం జరిగింది. అయితే ఇది ఫుడ్ పాయిజన్ వల్ల మాత్రం కాదు, అమ్మాయి అనారోగ్యంతో చనిపోయింది. అందులో 13 మందికి బాగా దగ్గు ఎక్కువ అవటం, కొంచెం వామిటింగ్ సెన్సేషన్ రావడంతో ఈ KGBV ప్రిన్సిపల్ గారు ఆ పిల్లల్ని మార్కాపురం వైద్యశాలకు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ KGBV తీసుకురావడం జరిగింది. కాకపోతే మరుసటి రోజు ఆదివారం అవడం వల్ల కొంతమంది పేరెంట్స్ మా పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెడతామనే ఉద్దేశంతో కొంతమందిని తీసుకెళ్ళి ఇక్కడ వదిలిపెట్టడం జరిగింది. అందులో కొంతమంది వచ్చారు, ఇంకా 5-6 రేపు వస్తామని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ జరిగిన ఆహార పదార్థాల నమూనాల్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా తీసుకెళ్ళి నమూనాలు సేకరించి ప్రయోగశాలలో ఇవ్వడం జరిగింది. వాటర్ కూడా తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. వాటిలో ఏమన్నా లోపాలు ఉంటే కనుక ఆహార పదార్థాలని మార్చుతామని, ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగకుండా చూసుకుంటామని తెలియజేస్తాం. ఉపాధి హామీ వేతనదారులు ఉపాధి అకౌంట్కు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా చేయించుకోవాలని కొమరోలు ఉపాధి హామీ APM మహాలక్ష్మి అన్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ APM మహాలక్ష్మి ఉపాధి హామీ వేతనదారులు ఆధార్ అనుసంధానం చేయవలసిన అంశంపై ఉదయ్ న్యూస్కు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో పనిచేసేవారు ఇక నుంచి ఆధార్ కార్డు అనుసంధానం అయిన వారికి మాత్రమే కూలీ డబ్బులు చెల్లిస్తారని, ఈ నెల 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ విధానం కేంద్ర ప్రభుత్వం గ్రామీణ శాఖ అమలులోకి తెచ్చిందని తెలిపారు. 1/2/2023 నుంచి అంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి NREGSలో వర్క్ చేసేటటువంటి వేతనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్కి ఆధార్ నెంబర్ లింక్ చేస్తూ ఆ ఆధార్ నెంబర్ కూడా NPCI డేటా అంటే నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక లింక్ ఉంటుంది బ్యాంకులో మనం అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు. ఈ లింకులకు కూడా ఆధార్ నెంబర్ వేతనదారులు ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళకి ఆ లింక్ ద్వారా కూడా ఆధార్ నెంబర్ని మనం అనుసంధానం చేసినట్లయితే అట్లా అనుసంధానం చేసినటువంటి వేతనదారులకు మాత్రమే ప్రస్తుతము NPCI డేటాలో NREGSలో పనిచేసిన వాళ్ళకి పేమెంట్ అనేది సక్రమంగా వెళ్ళడం జరుగుతుంది. ఎవరికైతే ఈ NPCI డేటాతో ఆధార్ కార్డు అనుసంధానం జరగకుండా ఉంటుందో వాళ్ళకు మాత్రము పేమెంట్స్ అనేది మనకు దగ్గర ఇక్కడ నిలిపివేయడం జరుగుతుంది. ఉదయ్ న్యూస్లో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. 10 OTT యాప్స్ ఉచితం. సిటీ బ్రాడ్బ్యాండ్ వారి బంపర్ ఆఫర్ 50 MBPS నూతన కనెక్షన్ పై 10 OTT యాప్స్ మరియు వైఫై రౌటర్ ఉచితం. గమనిక, ఈ ఆఫర్ నూతన కస్టమర్లకు మాత్రమే. వెంటనే సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ న్యూస్. నేటి యువత రేపటి దేశ భవిష్యత్తుకు పునాదిరాళ్లని దేశంలో యువత తలుచుకుంటే సాధించలేనిది ఏదైనా ఉందా అంటూ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు నెహ్రూ యువ కేంద్రం మార్కాపురం బ్లాక్ ప్రతినిధి
శ్రీధర్ సాయి సుబ్బారావు ఆధ్వర్యంలో జిల్లా యువజన అధికారి కమల్ సా ఆదేశాల మేరకు విలేజ్ క్లస్టర్ లెవెల్ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎంపీడీఓ తోటా చందన, బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు కాలం రాజు రామకృష్ణ పాల్గొన్నారు. ముఖ్య అతిథులు రిబ్బన్ కత్తిరించి క్రీడలను ప్రారంభించి వారు కూడా క్రీడల్లో పాల్గొని క్రీడాకారులను ఉత్తేజపరిచారు. వాలీబాల్, కబడ్డీ పోటీలకు 16 టీంల క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ చంద్రన మాట్లాడుతూ క్రీడలు మానసిక వికాసానికి తోడ్పాటుగా ఉంటాయని, చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నాయన్నారు. అదేవిధంగా నెహ్రూ యువ కేంద్రం ద్వారా యువకులకు సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పీఈటీ వెంకటేశ్వర్లు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ అనేది మనకి మానసిక వికాసానికి కూడా చాలా ముఖ్యమైనది. చదువుతో పాటు ఈ స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇప్పుడైతే మనకి చాలామంది చాలా యంగ్ ఏజ్లోనే చాలా హెల్త్ ఇష్యూస్ కానీ అట్లాగా సఫర్ అవుతూ ఉన్నారు. ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో ఈ రకమైన స్పోర్ట్స్ వీటికన్నిటికీ ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ స్పోర్ట్స్ది కూడా ఇప్పుడు చాలా ఎంకరేజ్ చేస్తుంది. ఏదైతే మనకి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కూడా రీసెంట్గా మనకి జరిగిన ఏపీసీఎం స్పోర్ట్స్ కప్ కానీ ఈ స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయడం ఈ రెండింటి ద్వారా మనము చూస్తున్నాము. అలాగే స్టూడెంట్స్కి కూడా ఎట్ ద స్కూల్ లెవెల్ అండ్ కాలేజ్ లెవెల్ కూడా వాళ్ళకి ఏదైతే మనకి గేమ్స్ పీరియడ్ కానీ అట్లాంటి పీరియడ్స్ ఉన్నాయో వాటిని వేరే ఫిజిక్స్ టీచర్ కానీ కెమిస్ట్రీ టీచర్ కానీ వాటిని తీసుకోకుండా స్పోర్ట్స్ని అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఎవ్రీ స్టూడెంట్లో కూడా ఒక మంచి ప్లేయర్, మంచి ఒక అథ్లెట్ దాగి ఉన్నాడు. అలాగే మనకి ఇండియా యాజ్ ఎ నేషన్ మనం చూసుకుంటే మనం ఒలింపిక్స్ గేమ్స్లో కూడా చాలా తక్కువ రిప్రజెంటేషన్ మంది పర్వాలేదైనా కానీ మెడల్స్ దగ్గరకు వచ్చేసరికి మనం చాలా తక్కువగా ఉంటున్నాము. దీనికి కారణము ఎట్ ద గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక స్టూడెంట్ని మనం కనుక ఒక మంచి అథ్లీట్ లాగా ప్రిపేర్ చేసుకుంటే మనం ఎట్ ద ఒలింపిక్స్ కూడా మన వేరే ఇష్యూస్లో ఎలాగైతే ఇండియా చాలా ముందుగా ఉంటుందో ఒలింపిక్స్లో కూడా మనం అట్లాగే మంచి పథకాలన్నీ సాధిస్తాము. విత్తన శుద్ధితో మిరపకు సోకే కాయకుళ్ళు తెగులను నివారించవచ్చని ఉద్యానవన శాఖ అధికారి శ్వేత అన్నారు. ఈ మేరకు రాచర్ల రైతు భరోసా కేంద్రం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి మిరపలో కాయకుళ్ళు తెగులు గమనించడం జరిగింది. దీని నివారణకు ముఖ్యంగా ముందు విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. విత్తన శుద్ధి మ్యాంకోజెబ్ 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం. అదే కాకుండా మనకి ప్రొపోకొనజోల్ అని చెప్పేసి మందు దొరుకుతుంది. ప్రొపోకొనజోల్ 1 ml లీటర్ నీటికి, డైఫెన్కొనజోల్ 0.5 ml లీటర్ నీటికి, అజాక్సిస్ట్రోబిన్ 1 ml లీటర్ నీటికి కలిపి పూత సమయంలో మరియు ఇంకొకసారి పండుకాయ ఏర్పడే సమయంలో కనుక 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే మనము ఈ కాయకుళ్ళు తెగుల్ని పూర్తిగా నివారించుకోవచ్చు. శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి వారికి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈదుల చెన్నకేశ్వరరెడ్డి, చైర్మన్ కేశవరావు ఆధ్వర్యంలో మహాకుంభాభిషేక మహోత్సవములు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహాకుంభాభిషేక మహోత్సవంలో భాగంగా గురు ప్రార్థన, పోడశ పూజ, షోడశ పూజ, శివ పంచాక్షరి మూల మంత్ర జపం, చండీ హోమం, రుద్రపారాయణం, మంత్ర పుష్పము తదితర ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు, వేద మంత్రతులు, వేద పురోహితుల శాస్త్రోక్తంగా కైంకర్యాలన్నింటినీ నిర్వహించారు. స్వామివారి కైంకర్యాలకు ఉపయదాతలుగా పెనుగొండ నరసింహారావు, సాంబశివ కుమార్, లక్ష్మీరెడ్డి దంపతులు వ్యవహరించారు. అదేవిధంగా మార్కండేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు, పురోహితులు ప్రత్యేక జలాలు, పండ్లతో అభిషేకాలు చేశారు. స్వామివారి పూజా కార్యక్రమాలను తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలను భక్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమాలలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఎర్రగొండపాలెంలో వరుసగా 2వ రోజు తెలుగుదేశం పార్టీ నేతలు ఇదేం కరం మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుతో పాటు మండల నాయకులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని 3వ వార్డులో ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ ఏ గ్రామాలకు వెళ్లినా సమస్యలే దర్శనమిస్తున్నాయని, వైసీపీ పాలనలో ఏ ఒక్క గ్రామంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. 2024 సంవత్సరంలో జరిగే ఎన్నికలలో చంద్రబాబు ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పుల్లల చెరువులో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పారిశుద్ధ్య కార్మికులు ముమ్మరంగా పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తున్నారు. ఎంపీడీఓ రాజ్యలక్ష్మి ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు ఉమామహేశ్వరి, బాలునాయక్ ఆధ్వర్యంలో పుల్లల చెరువులో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామంలో ఉన్న సైడ్ కాలువలు శుభ్రపరిచిన అనంతరం కాలువలలో బ్లీచింగ్ పౌడర్ను చల్లి దోమలు వ్యాప్తి చెందకుండా అరికడుతున్నారు. అనంతరం ప్రధాన వీధులలో హైప్లోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. సీజనల్ వ్యాధులు సోకకుండా ప్రజలు తమ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ప్రకాశం జిల్లా దొనకొండ జిల్లా పరిషత్ హైస్కూల్ నందు జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమాన్ని ఫిబ్రవరి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు దర్శి నియోజకవర్గ డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ ఎంవి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు దొనకొండ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వివి రామాంజనేయులు ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దర్శి నియోజకవర్గ అన్ని గ్రామాల్లో కుష్టు వ్యాధి నియంత్రణ, వాటి యొక్క లక్షణాల గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ శేఖర్, హైస్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దర్శి నియోజకవర్గంలో ఉండేటటువంటి అన్ని గ్రామాలలో కుష్టు వ్యాధి రహితమైనటువంటి దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. అందుట్లో భాగంగా మేము ప్రజలకి ఎవరికైనా శరీరం పైన ఎర్రటి లేదా రాగి రంగు మచ్చలు వచ్చి మచ్చపైన ఎంట్రుకలు ఊడిపోయి చెమట పట్టకుండా, స్పర్శ జ్ఞానం కోల్పోయిన, కనుబొమ్మ వెంట్రుకలు, కనురెప్ప వెంట్రుకలు ఊడిపోయి కనురెప్పలు మూతపడకుండా ఉన్న, ముక్కు దూలాము వంగిపోయినట్టున్న, చెవుదిమ్మలు లావెక్కి కిందకి సాగి ఉన్న, ముఖము నూనె రాస్తే మెరిసినట్టుగా మెరిసిపోతూ ఉన్న, చేతులులో ఉండేటటువంటి వస్తువులు జారిపోతూ ఉన్న, చేతులు అరికాళ్ళు అరిచేతులు మొద్దుబారిపోయి ఉన్న, చేతులు మణికట్టు పైకి కిందకి జరగకుండా ఉన్న, కాలి చెప్పులు కాలమిటి రాకుండా జారిపోతూ ఉన్న, ఏదన్నా గుచ్చుకున్నటువంటి వస్తువు తెలియకపోయినా అలాంటి వారు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్లో చూయించుకొని దీనికి కావాల్సినటువంటి మందుల్ని ఉచితంగా తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. రాబోయే తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రథమ ప్రాధాన్యత ఓటును వేసి ఎల్సీ రమణారెడ్డికి వేసి గెలిపించవలసిందిగా ఏపీటీఎఫ్ కురిచేడు మండల అధ్యక్షులు ఖాజా రహమతుల్లా ఓటర్లకు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ మిత్రులారా, మీకందరికీ తెలుసు 2023 మార్చిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఏపీటీఎఫ్ మరియు 41 సంఘాలు బలపరిచినటువంటి ఎల్సీ రమణారెడ్డి గారు నెల్లూరు జిల్లా వాస్తవ్యులు. ఉపాధ్యాయ సమస్యల పట్ల అవగాహన కలిగిన మంచి సహృదయులు. వారు ఎమ్మెల్సీగా ఏపీటీఎఫ్ మద్దతుతోటి మరియు ఎస్టీయు, ఏపీసీపీఎస్, ఆర్యూపీపీ, పీఈటీ అసోసియేషన్ మరియు 41 సంఘాల మద్దతుతోటి ఏపీటీఎఫ్ బలపరిచినటువంటి ఎమ్మెల్సీగా అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటుని ఎల్సీ రమణారెడ్డి గారికి వేసి ఆయన్ను అత్యధిక మెజార్టీతోటి గెలిపించవలసింది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.